నమస్తే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మనకున్న అద్భుతమైన కళాదర్శకుల్లో అశోక్ కుమార్ గారు ఒకరు. అందుకు ఆయన వేసిన కొన్ని అద్భుతమైన సెట్సే నిదర్శనం. 'ఒక్కడు' కానీ, 'అరుంధతి' కానీ, 'ఇంద్ర' కానీ ఇలా నెంబర్ ఆఫ్ మూవీస్కి ఆయన అందించిన సెట్స్ ఎంతో ఎస్సెట్గా నిలిచాయి. అలాగే ప్రస్తుతం మనం ఉన్న ఈ సెట్ ప్రాంగణం కూడా ఒక సినిమాకి సంబంధించిందే. అదే 'నాగబంధం'. అభిషేక్ నామా డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా కోసం అశోక్ గారు కొన్ని అద్భుతమైన సెట్స్లు, అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి సంబంధించిన సెట్స్ వేశారు. అందులో భాగంగానే ఈ సెట్ వన్ ఆఫ్ ది సెట్. సో అసలు ఈ సినిమా గురించి, ఈ సినిమాకి ఆయన వేసిన సెట్స్ గురించి, అలాగే అశోక్ గారి కెరియర్ గురించి ఏం చెప్తారో ప్రస్తుతం ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అశోక్ గారు. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. సూపర్ సెట్. మాకు చూడగానే అసలు అద్భుతం అనిపించింది. ఎందుకంటే చాలా సినిమాల్లో చాలా సెట్స్ చూస్తుంటాం. అయితే కొన్ని సినిమాల్లో కొన్ని సెట్స్కి మాత్రమే మంచి పేరు వస్తుంది. సో అలా పేరు వచ్చే సినిమా 'నాగబంధం' అవుతుంది. ఆ 'నాగబంధంలో' ఈ సెట్స్ ఒక ఎస్సెట్గా ఉంటాయని మాత్రం మాకు అనిపించింది. థ్యాంక్ యూ అండి. సో ఈ సెట్ గురించి అసలు ఏం చెప్తారు మీరు? ఇలా అంత భారీ సెట్ వేయటానికి రీజన్ ఏంటి? అలాగే అభిషేక్ నామా గారు దీని గురించి చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది అసలు? యాక్చువల్లీ సినిమా టోటాలిటీ ఇస్ సోషియో ఫ్యాంటసీ. ఓకే. ఇట్స్ నాట్ అవుట్ అండ్ అవుట్ ఫ్యాంటసీ కాదు, బట్ రియలిస్టిక్ వే అని మూవ్ అవుతుంది. స్టోరీ కానీ టోటల్ క్యారెక్టరైజేషన్ ఎవ్రీథింగ్ ఇస్ రియలిస్టిక్, నాట్ ఫ్యాంటసీ. బట్ ఓవరాల్ సెట్టింగ్స్ అన్నీ కొంచెం ఫ్యాంటసీ లెవెల్లోనే వెళ్తున్నాం మనం. నంబర్ ఆఫ్ సెట్, ఇది ఫిఫ్త్ సిక్స్త్ సెట్, ఇది ద బిగ్ సెట్. ఇది పార్ట్ ఆఫ్ ద టెంపుల్, బట్ స్టిల్ ఇండియన్ మిత్ కానీ ఆ కల్చర్ కానీ మెయింటైన్ చేసి వెళ్తున్నాను. బట్ లిటిల్ అవుట్ ఆఫ్ ద వే మీన్స్ దట్ ఈస్ అబౌవ్ ద లైఫ్ స్టైల్. ఓకే. హైట్ కానీ ట్రీట్మెంట్ కానీ ఇట్స్ వి puts a metallic color and all. The director want the vision. Director vision is something like that's important. We are all executing the director vision. That's totally is a director vision. ఒకటి సార్, ఇప్పుడు జనరల్గా ఈ టైప్ ఆఫ్ సెట్స్ వేయాలంటే అంటే మన డైరెక్టర్ ఇమాజినేషన్ తగ్గట్టు వేయటం వేరు. బట్ ఇది ఒక వాస్తవంగా ఉన్న ఒక టెంపుల్కి సంబంధించిన సెట్ కదా. సో ఇలాంటి వేసేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మెయిన్ మనకు వచ్చే కల్చర్ తెలియాలి. ఒక టెంపుల్, మనం ఇండియన్ టెంపుల్, ఆ టెంపుల్ స్టడీ, దానిలో ఉండే డీటెయిల్స్ కానీ అందరు చూసి చెప్తున్నాను. మెయిన్ రీజన్ అంటే దట్ ఇస్ ద డీటెయిల్స్, ఆ పర్స్పెక్టివ్ అండ్ ద స్కేల్ అండ్ ద డీటెయిల్స్ అని చూడనే ఆ వైబ్ రావాలి కదా. అవును. దేనికి వస్తున్నారన్నా దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కాల్కులేషన్ టోటల్ ఇన్ ద సైజ్ వైస్, డీటెయిల్ వైస్, ఆ డైటీలో ఉండే ప్రపోర్షన్స్. ఇన్సైడ్ వీ కెన్ సీ దట్ ఇస్ దశావతార అండ్ ఆల్. దట్ స్టాచ్యూలో ఉండే ప్రపోర్షన్స్ దాన్ని కరెక్ట్గా కాల్కులేషన్ కరెక్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్లీ గెట్ ఇన్ ద వైబ్. సో ఈ సెట్ వేయబోయే ముందు మీరు ఒరిజినల్గా ఆ కేరళలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఆవరణ క్షుణ్ణంగా పరిశీలించి దానికి యాజ్ ఇట్ ఈజ్గా మీరు తీసుకోవడం జరిగిందా, లేదంటే సినిమాటిక్గా కొన్ని ఏమైనా యాడ్ చేయడం జరిగిందా? డెఫినెట్గా సినిమాటిక్ కొంచెం ట్రీట్మెంట్ వల్ల ఎనీవే ఎవ్రీవేర్ ఇస్ నీడెడ్. ఈవెన్ ఈ చార్మినార్ సెట్ ఆల్సో ఐ డిడ్ సినిమాటిక్ ట్రీట్మెంట్. ఓకే. బట్ అందరూ దానిలో కలిసిపోయింది, దానికోసం నో వన్ కెన్ ఫైండ్, బట్ ద సినిమాటిక్ వే ఇస్ నీడెడ్. ఓకే. మనం ఇక్కడ టెంపుల్ సెట్ వేసిందో కూడా దట్స్ నాట్ ఎ టిపికల్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఓకే. యాక్చువల్లీ కొంచెం చాలా ఐటమ్స్ దానిలో యాడ్ అయింది. ఈవెన్ ది ఐడియల్ సైజ్ ఆల్సో ఇస్ లిటిల్ ఎక్సాజరేటెడ్. Even temple architect also, it's a Tamil Nadu culture is there. Anyway, temple Tamil Nadu culture is there. Okay. We followed more Tamil Nadu culture in that. Okay. దీని గురించి ఒకసారి చెప్తారా అసలు? Actually, director vision is almost the end of the film. Okay. The climax part is planning here. It is happening in the Himalaya mountain peak temple. War and all is happening here. So many action parties here. Okay. And we want something out of the world. That's what the height. All proportion. This total area we are covering with ice. Oh. This supposed to be in the top of the Himalayan. Oh. Then cover all visions and all director is given. Okay. What he want, what he is having in mind. Accordingly, we are just proceeding. Okay. పర్టికులర్గా అంటే ఇంత హ్యూజ్ సెట్, ఇది టెంపుల్, ఇందులో ఉన్న ఆ దేవతలకు సంబంధించిన కానీ ఇవి అన్నీ సినిమాలో భాగంగా వస్తాయా, లేదంటే అట్మాస్ఫియర్ కోసం క్రియేట్ చేసినవి ఎలా అనుకోవాలి? ఇక్కడ చూసింది మెయిన్ డోర్ అన్ని పార్ట్ ఆఫ్ ద స్టోరీ.
ఓకే. మెయిన్ డోర్ లోపల చూసిన డోర్ కానీ డోర్లో ఉన్న లోగో కానీ దట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఓకే. యాక్చువల్లీ ద స్టోరీ లోగో అదే స్నేక్స్ విత్ దట్ త్రిశూలం నాగబంధం టైటిల్ మీన్స్ దట్ ఈస్ ద టోటల్ స్టోరీ సెండింగ్ ద డోర్. ఓకే. సో ఇవి ఈ ఆర్చ్ కానీ దీనికి ముందున్న ఈ ఆర్చ్ కానీ ఇవన్నీ దట్ ఈస్ ద డైరెక్టర్ హ్యావింగ్ సమ్ విషన్. దిస్ ఈస్ సపోజ్ టు బి ఇన్సైడ్ ద టెంపుల్, దిస్ ఈస్ సపోజ్ టు బి అవుట్ సైడ్ ద టెంపుల్. ఓకే. ఇప్పుడు టెంపుల్ బ్రేక్ చేసి లోపల వెళ్ళింద కాన్సెప్ట్ మెయిన్. ఓకే. మీరు సినిమా చూసిందో అర్థమైపోతుంది ఎక్కడ ఎలాగ మూవ్ అవుతుంది అంటే. ఓకే. బట్ యూ వాంట్ ద మ్యాసివ్, సో మెనీ గ్రాఫిక్స్ ఆర్ కమింగ్ సరౌండింగ్స్. Oh. ఇట్స్ మిడిల్ ఇన్ ద క్లిఫ్. ఓకే. సమ్ డ్రమాటిక్ సిచ్యువేషన్స్ ఆల్రెడీ. సో మనకి ఇంత హ్యూజ్ సెట్ వేయటానికి మీకు ఎన్ని రోజులు పట్టింది? యాక్చువల్లీ 35 days. యాక్చువల్లీ 25 daysలో ఫినిష్ చేస్తాను అనుకున్నాను. బట్ Okay. సైజ్ దాన్ని ఎక్కువ హైట్ వచ్చినప్పుడు దానికి టేకింగ్ అనదర్ 10 days మోర్. 37 days we work. ఓ. Almost 340 workers, 18 hours. 35 Even the days. statues and all taken a lot of time. Because everywhere the proportion, we are very particular about the detail and the proportion kada. Taking సో lot of మీకు time. అవుట్ సైడ్ ఇవి కూడా ఈ పెద్ద గంట కానీ అలాగే ఇవన్నీ కూడా స్టోరీలో భాగంగా వచ్చాయి. Yes. Totally బాగుంది. ఆ టెంపుల్ అట్మాస్ఫియర్ కోసం పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ నాట్ అన్ని అన్నీ కాదు. ఓకే. స్టోరీకి బేస్గా ఉండదు. అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి కోసం వీఆర్ యాడింగ్ సో మెనీ థింగ్స్. ఓకే. అన్ని దిల్లి ఫుల్ స్టాప్ కాదు. వీఆర్ క్రియేటివ్ మోర్ ఇన్ ద బ్యాక్. సీ ద బ్లూ మ్యాట్ అండ్ ఆల్ యా. క్రియేటింగ్ మోర్ ఆన్. అంటే మనకి హిమాలయాలు అన్నారు కాబట్టి డెఫినెట్గా బ్లూ మ్యాట్లో బ్యాక్ డ్రాప్ హిమాలయాలు అన్నీ మనకి వస్తాయి. అది సినిమాలో కానీ కనపడదు యాక్చువల్గా. ఓకే. మీరు అన్నారు 35 days అన్నారు కదా, అంటే ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఒక ప్యాషన్ ఉంటే తప్ప ఈ రేంజ్ సెట్ అనేది వాళ్ళు చేయాలనుకోరు. సో అభిషేక్ నామాకి కానీ ఆ ప్రొడ్యూసర్స్కి కానీ ఉన్న ప్యాషన్ ఏంటి? యాక్చువల్లీ డైరెక్టర్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్వర్డ్స్ ఈ హ్యావింగ్ మ్యాసివ్ ఒక ఫిలిం కావాలి. ఆ ఫిలిం కూడా స్కేల్ ఆల్రెడీ హ్యావింగ్ ఇన్ మైండ్. ఓకే. స్టోరీ చెప్పినప్పుడు ఆ స్కేల్ అర్థమైపోతుంది మన స్టోరీలో. అది బేసిక్ ఉంది కదా, దట్ ఇస్ ప్రాబ్లమ్స్ ఉంది కదా, దానికోసం ఈ స్కేల్ డౌన్ ఆల్ ద బడ్జెట్ అండ్ ఆల్. దెన్ ఆఫ్టర్ కమ్ అవుట్ అండ్ సర్టన్ స్టేజ్ he know more about that budget and all. Okay. Then started spending money. మీకు ఇచ్చిన బడ్జెట్ ఏంటి? మీరు ఆ బడ్జెట్లోనే చేయగలిగారా లేదంటే ఏమన్నా ఎక్కువైందా ఎలా? But that is as usual. Our producer is totally new. Okay. And the idea లేదు what is the budget to come. Anyway, we are making the miniature. దానిలో ఉండే ప్రాక్టికల్ ఐటమ్స్ అని మనం చూపిస్తున్నాను. ఎంత అవుతుంది బడ్జెట్ మనం క్లీన్గా ఇస్తున్నాను. బట్ ఎనీవే దట్ ఈస్ క్రియేటివిటీ అన్నప్పుడు బడ్జెట్లో స్టిక్ ఆన్ అవ్వదు. యా 100%. మెకానికల్ సినిమాలకే అవట్లేదు ఇంకా అవట్లేదు. అప్పుడు అది డెఫినెట్గా అవుట్ ఆఫ్ ద వే వెళ్ళిపోతుంది. బట్ ఇది మూవ్ అయిన తర్వాత ఈవెన్ ప్రొడ్యూసర్ ఆల్సో గెటింగ్ ఎక్సైటెడ్ మోర్. ఓ ద సెట్ అంతా పెద్ద. అప్పుడు వరకు ఆయనకి అర్థం కాల వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. విజువల్లీ వచ్చిన తర్వాత ఈజ్ మోర్ ఎక్సైటెడ్. తర్వాత నాకు బడ్జెట్ అడగట్లేదు. సార్ ఎంతో ఎక్కువ అయింది నాకు ఎప్పుడేం చెప్పలేదు. ఓకే. ఏదో మాటకి చెప్తారంతా వరే ఈ నెవర్ అండ్ స్టిక్ ఆన్ ద బడ్జెట్ నేను ఇవ్వను అలాగా ఏం చెప్పలేదు. రెడీ టు స్పాచ్. ఓకే. సో 35 days వేసిన సెట్లో క్లైమాక్స్ కంప్లీట్గా ఎన్ని రోజులు షూట్ జరిగింది ఎలా? సిటీస్ ఇప్పుడు వచ్చి 10 days షూటింగ్ ఆల్రెడీ అయిపోయింది. మనకు ఒక 5 more days షూటింగ్ ఉంది. ఓకే. మళ్ళీ ఇదిలే మనం వచ్చి హిమాలయన్ చాలా డివైడింగ్ బ్రిడ్జెస్ అలా సో మెనీ అదర్ పార్ట్ టు క్రియేట్. రిమూవ్ చేసిన తర్వాత సేమ్ బ్లూ బ్యాటిలే చేస్తున్నాను. ఓకే. సో 35 days కష్టపడేసిన సెట్లో 10 days షూట్. యా డెఫినెట్లీ సో వర్త్. యా 100%. పార్ట్ ఆఫ్ ద ఫిలిం కదా మెయిన్. ఎండ్ ఆఫ్ ద మూవీ ఇస్ ఎండింగ్ దేర్ ఓన్లీ. సో కంప్లీట్ షూట్ ఓవర్. పార్ట్ ఆఫ్ ఇట్. సో అవుట్ సైడ్ ఉంది వర్కింగ్, ఇన్సైడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అలాగే సార్ ఇప్పుడు అంత డోర్ కానీ ఒక్కసారి మనం ఇవన్నీ విగ్రహాలన్నీ చూస్తే అసలు మామూలుగా ఎందుకు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ ఇండస్ట్రీ అయ్యిందనేది మనకి అర్థమైపోద్ది. సో ఇంత భారీగా అంటే మీ ఇమాజినేషన్ కాదు, ప్రొడ్యూసర్ చెప్పినప్పుడు అంటే కంప్లీట్గా ఇలా ఇలా ఉండాలైతే చెప్పడుగా. డెఫినెట్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఇస్ మోర్. యా. సో తనకు కావాల్సింది ఒక లీలగా చెప్తారు, దాన్ని క్రియేట్ చేయడం అనేది ఆర్ట్ డైరెక్టర్ పని. అవును. సో మీకు ఫస్ట్ చెప్పినప్పుడు ఎంతవరకు ఉంది, మీరు దీన్ని ఎంతవరకు ఎన్హాన్స్ చేశారు?
డైరెక్ట్ చెప్పినప్పుడు ఈ సెండింగ్ సమ్ రెఫరెన్స్, ఈవెన్ మిడ్ నైట్ కూడా ఏదో రెఫరెన్స్ పంపించిందే ఉంటాను. ఈస్ ఆల్వేస్ వర్కింగ్ ఆన్ దట్. ఓకే. ఇప్పుడు డైరెక్టర్గా మైండ్లో ఒక డిఫరెంట్ ఒక విషన్ ఉన్నప్పుడు వీఆర్ మోర్ ఇన్వాల్వ్ ఇన్ దట్. ఓకే. మళ్ళీ డైరెక్టర్ చెప్పారు, సార్ ఇది కొంచెం మినియేచర్ చేసి చూస్తాం మనకు, నాకు కూడా కరెక్ట్ ఐడియా రావట్లేదు ఎలా చేస్తాం. బట్ ఆయన చెప్పినప్పుడు నాకు ఐడియా వస్తుంది, విజువలీ నాకు అంత హైట్ పెడితే ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ అవుట్. బట్ ఈసీ ఒక మినియేచర్ చేసి చూపిస్తారు. సడన్గా చూసి సార్ ఇదే కావాలి అని చెప్పినప్పుడు జస్ట్ ఇమ్మీడియట్ డైరెక్ట్ ప్రొడ్యూసర్ అడుగుతానండి ఎంత బడ్జెట్ ఎంత అవుతుంది, గివ్ రఫ్ బడ్జెట్. బట్ ఎక్సైట్ లేకుండా నేను రఫ్ బడ్జెట్ చెప్తున్నాను. వి స్టార్టింగ్ ద వర్క్. బట్ విజువల్లీ ఐఎమ్ ప్లాన్డ్, ఐ నో వాట్ ఈస్ ద ఫైనల్ రిజల్ట్. బట్ స్టెప్ బై స్టెప్ వీఆర్ ప్రోగ్రెసింగ్. డైరెక్టర్ వచ్చి కొంచెం చిన్న చిన్న నాకు ఉంది, ఒక కలర్ ఇలా ఉందా బాగుంది, అలా ఉందా బాగుంది, నా విషయంలో ఇలా ఉంది కదా, ఇలా కావాలి ఇలా కాదని చెప్పినప్పుడు జస్ట్ స్మాల్ కరెక్షన్స్ యాడ్ ఆన్ గోయింగ్ ఆన్ యాడింగ్. ఇప్పుడు స్కల్ప్చర్స్ ఉంది, దాని డైరెక్టర్ ఐడియా, దట్ ఈస్ ఆల్ దశావతారం కావాలి, ఇప్పుడు నా ఐడియా కాదు. బట్ హీస్ ఆస్కింగ్, ఐ జస్ట్ డూయింగ్ ప్రాపర్ వే. సో ఈ దశావతారాల ఐడియా డైరెక్టర్, ఈవెన్ ద పిట్స్ అండ్ ఆల్ ఇట్స్ డైరెక్టర్ ఓన్లీ. హీ హ్యావింగ్ సమ్ విషన్స్, ద ఫైర్ ఈస్ కమింగ్, సంథింగ్ లైక్ the entry, everything is director vision only. Because this kind of fantasy things only director has to vision. Okay. My vision ain't set out. Any director can involve in our vision. What he is saying, we are giving in a, like a good way. It's like a feast like. అంటే జనరల్గా అభిషేక్ నామ ఒక డిస్ట్రిబ్యూటర్గా తెలుసు, ప్రొడ్యూసర్గా తెలుసు, కానీ డైరెక్టర్గా ఇంత విజన్ అభిషేక్లో ఉందని దట్ ఫైన్ ఆర్ట్స్ థాట్ ఉంది ఆయనకి. ఈజ్ ఫర్ ఫైన్ ఆర్ట్స్ సంథింగ్. కలర్ కానీ అన్నిటిలో ఒక ఆ ఫేస్ చూసి అసలు అందం ఉంది, అందం లేదు, ప్రొపోర్షన్ ఉంది, ప్రొపోర్షన్ లేదు, ఇలాగ అసలు ఐటమ్స్లో చాలా నాలెడ్జ్ పట్టు ఉన్నాను ఆయన. ఓకే. సో మీరు ఈ సినిమా కోసం వేసిన దాంట్లో ఇది ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సెట్. అలాగే మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు అనంత పద్మనాభ స్వామి ఇన్సైడ్ టెంపుల్ సెట్ కూడా మీరు వేశారు. అది కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఐఎమ్ మోర్ అటాచ్డ్ ఇన్ దట్ టెంపుల్ ఓన్లీ. టోన్ కానీ లోపల వెళ్ళినప్పుడు అందరూ చెప్తారు, ఓ రియల్ టెంపుల్ లాగా ఉన్నాయి. దట్ ఈస్ అవర్ సక్సెస్. జనరల్గా ఏ ఆర్ట్ డైరెక్టర్కైనా తను వేసిన సెట్ ఇది సెట్ లాగా ఉంది అంటే ఫెయిల్ అయినట్టు. అన్ని సెట్ ఒరిజినల్ తెలియదు చాలా మందికి. చూసిన తర్వాత కూడా నో వన్ కెన్ ఫైండ్ అవుట్ దిస్ ఒరిజినల్ సెట్. ఇది ఒరిజినల్ అని ఫీల్ అయినప్పుడే సక్సెస్. మీరు అలా ఇప్పుడు చార్మినార్ సెట్ కానీ అలాగే అరుంధతి కోసం మీరు వేసిన సెట్స్ కానీ, సో అవి రియల్ సెట్ ఫీల్ ఇవ్వట్లేదు, అది ఒరిజినల్ అనిపించి ఎలా ఉంటాయి. అందుకే ఆ ఇన్ఫాక్ట్ అనేది ఆ సినిమా మీద కూడా ఆ ఇన్ఫాక్ట్ ఉంటుంది. ఈ సెట్ కానీ అలాగే అనంత పద్మనాభ స్వామి ఇన్సైడ్ ఫారెస్ట్ మధ్యలో ఒక టెంపుల్ కూడా చేశారు సేమ్ ఏరియా కానీ, చాలా పెద్ద సెట్. అంటే జనరల్గా ఎంత హ్యూజ్ సెట్స్ వేసి ఖర్చు పెట్టి ఒక సినిమా తీయాలి అంటే ఏం చూసుకుంటారు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ? మనకి బడ్జెట్ ఎంత, బిజినెస్ ఎంత, అసలు మన స్టార్ క్యాస్ట్ ఏంటి, మన స్టార్ క్యాస్ట్కి తగ్గట్టుగా బిజినెస్ వస్తుందా అనేది వాళ్ళు ఫస్ట్ థింక్ చేస్తారు. బట్ ఈ సినిమాకి అసలు ఆలోచన అనేది లేదు. మనం సినిమా చేయాలి, ఒక అద్భుతం చేయాలన్న ఇదే కనపడుతుంది నాకు. సో మీకు చెప్పినప్పుడు ఏం చెప్పారు వాళ్ళు? కాదు, ఐ స్టిక్ ఆన్ హిస్ విషన్. అలా ఆర్టిస్ట్ ఎవరు, లేకపోతే ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, నాకు పైసలు వస్తే చేస్తారా లేదని కూడా థింక్ చేయలేదు. స్టిక్ ఆన్ ద విషన్. రేపు సపోజ్ ఇంత డిస్కషన్ అయిపోయిన తర్వాత వీఆర్ థింకింగ్ టుమారో ఇది కొంచెం స్టెప్ డౌన్ చేసి ఉండొచ్చు, బడ్జెట్ తగ్గించు. నో హీ స్టిల్ స్టాండింగ్ దేర్ ఓన్లీ. నాకు అది కావాలి. అడమెంటే బ్యూటీ, అదే కదా అడమెంటే నాకు ప్రచోదనం కదా. జస్ట్ అకౌంట్ దట్ వీఆర్ గోయింగ్ ఆన్ డూయింగ్. ఎక్కడ నాకు స్టాపింగ్ లేదు. ఇది వద్దు సార్, అది కాదు, ఇది కానీ చెప్పట్లేదు. జస్ట్ గివింగ్ ఫర్ ఫ్రీడమ్, మోర్ ఫ్రీడమ్. ఓకే. సో ఇంత హ్యూజ్ డోర్ అండి, ఈ డోర్ని కంట్రోల్ చేయాలంటే 10 రోజులు షూట్ చేయాలి, నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళ సేఫ్ చూసుకోవాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. సో మీరు దీనికోసం ప్రికాషన్స్ ఏంటి? యాక్చువల్లీ ఇట్స్ వెరీ స్ట్రాంగ్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు వచ్చి మనం టెంపుల్ సెట్ వేసి ఆల్మోస్ట్ ఆల్ ఒక సీజన్ అయిపోయింది. ఆ రెయిన్ సీజన్లో ఉండే ప్లాట్ఫామ్స్ కూడా ఇప్పుడు స్టిల్ అలా అదే సేమ్ స్ట్రాంగ్లో ఉంది. ఓకే. స్టార్టింగ్ అలాగనే ప్లాన్ చేసుకుంటూ స్టార్ట్ చేస్తాను నేను. సో చాలా అనుభవం ఉంది దానికోసం. విల్ మేక్ మ్యాక్సిమం స్ట్రాంగ్. సో సపోజ్ సైక్లోన్ వచ్చినప్పుడు నథింగ్ విల్ హ్యాపెన్. మై సెట్ విల్ బి స్టాండ్. ఈవెన్ కలర్ కూడా మూవ్ అవ్వదు. అవునా? They're taking so much precaution. So everything is made with iron and fiber. Iron and fiber. Fiber. Okay. అందుకోసం
స్ట్రాంగ్ ఆల్. ఇంత స్మూత్గా ఉండటానికి ఏంటి సార్, ఇది షూట్ కోసం అని ప్రత్యేకంగా చేసిందా ఎలా? ఇది కానీ అవి అక్కడ చూసుకున్నా కూడా టెక్స్చర్ డిఫరెన్సే కదా. చాలా డిఫరెన్స్గా ఉంది. జనరల్గా ఏ సెట్ అన్నప్పుడు ఏం చేస్తారంటే ఒక చెక్కతోనో దేనితోనో చేస్తారు, బట్ ఇది ఎంత స్మూత్గా ఉంది. ఆర్టిస్టులు ఒకవేళ దీని మీద పొరపాటున కింద పడ్డా కూడా వాళ్ళకి ఏమీ ఇబ్బంది ఉండదు. రియల్ ఫీల్ కోసమే అలా చేశారు. దిస్ ఆల్ సిమెంట్ షీట్ ఓన్లీ. ఓకే. ఆఫ్టర్ ప్లాట్ఫామ్ రెడీ చేసిన తర్వాత అవి పుట్ట దట్ సిమెంట్ షీట్ హియర్ ద ఫైబర్ షీట్ల లెటరింగ్ ఆ టెక్స్చర్ కోసమే చేశారు దాన్ని. ఇది పర్టికులర్గా ఏంటి సార్, ఇది కొంచెం చూడండి. ఇట్స్ ఫైబర్ షీట్ ఓన్లీ, Hmm. లిటిల్ థిన్ లేయర్. ఓకే. కాంట్ మేక్ మోర్ ఎంబోసింగ్, సో పీపుల్ హ్యాస్ టు వాక్. ఓకే. ఎక్కువ ఎంబోసింగ్ ఉన్నప్పుడు అది బ్రేక్ అయిపోతుంది. సో దానికోసం ఈ లెటర్స్ ఇవన్నీ ఏంటండి, ఇవి అది అంటే some- వాంటెడా? done. So some nothing, no meaning and all. Hmm. So we've done some libis which are connected to our Indian myth only, but not a readable. ఓకే. ఓకే. సో ఇది ధ్వజస్తంభం అనుకోవాలా ఎలా? కాదు, Hmm. దీనికి చాలా టెక్నాలజీ ఉంది. ఓకే. సమ్ సైంటిఫిక్ అది ఎలాగ మూవ్ అవుతుంది డోర్కి కనెక్టెడ్ ఉంది. ఇది ఓకే. ఇది మూవ్ అవుతా? మూవ్ అవుతుంది. ఓ సూపర్. ఓ అది లేదు, ఇది లేదా, ఓన్లీ ఈ 2 వే. ఇటువే ఓకే. ఓకే. మూవ్ చేసినప్పుడు అక్కడ డోర్ ఓపెన్ అవుతుంది. ఓహో, ఇది మూవ్ చేసినప్పుడు అక్కడ దానికి డోర్ connected ఓపెన్ అవుతుంది. కనెక్షన్. Hmm. ఓకే. అలాగే ఈ ఏంటి సార్, ఈ దశావతారాలకు ఎదురుగా ఈ ఓపెన్ ప్లేస్ ఏంటి ఇది? యాక్చువల్లీ టోల్డ్ యూ నో దిస్ ద పీక్ ఆఫ్ ద Fire. హిల్. అది మొత్తం క్లిఫ్ ఎడ్జెస్ అదాన్ని. ఓకే. ఓకే. టోటల్ 100 feet 200 feet డెప్త్ ఉంది. Oh, okay, లోపల okay. మొత్తం హిమాలయ ఇది వాల్కనో లావా లాగా లావా Hmm. ఫామ్ అవుతుంది. దాని ఫైర్ అండ్ స్మోక్ ఇస్ కమింగ్ అవుట్. ఓకే. ఓకే. సమ్ విజువల్ ఇంపాక్ట్ కోసం. ఇంత పెద్ద డోరు మీరు నాగబంధం టైటిల్కి తగ్గట్టు డిజైన్ చేశారు. ఓకే. ఆ సైడ్లో మెరమైడ్స్ అవి ఏంటి సార్ అది? నాగకన్యలు. నాగకన్యలు టెంపుల్ ఇస్ నాగ సంబంధం. నాగబంధం టైటిల్ అదే కాబట్టి ఓకే. ఎవ్రీవేర్ యూ కెన్ సీ ద స్నేక్స్. యా, ఎవ్రీవేర్. ఈవెన్ ద ఫ్లోర్ ఆల్సో హ్యావ్ ద స్నేక్స్. సో ఈ సెట్ గురించి కంప్లీట్ చెప్పారు. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి ఏం చెప్తారు? ఆ టెంపుల్స్ రియల్ స్కేల్ రియల్ ఫార్మాట్లు చేశారు. బట్ కొంచెం బడ్జెట్ వేసినప్పుడు వాళ్ళు జస్ట్ మేడ్ 50% ఆఫ్ ద సెట్, ఓకే. 50% క్రియేటింగ్ ద సీజీ. అంటే జనరల్గా మనకి నాగబంధం అనగానే మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో నాగబంధం కింద నేలమాళిగలు, ట్రెజర్ అన్నీ ఉంది. అవన్నీ కూడా సినిమాలో భాగంగానే వస్తాయి కదా. అంటే ఈ సెట్ గురించి 35 days అన్నారు కదా, ఆ సెట్ ఎన్ని రోజులు పట్టింది? చూడ సేమ్ 35 to 40 days లోపల ఫినిష్ అయింది. ఇన్సైడ్ ద గర్భగుడి, అవుట్ సైడ్ ద గర్భగుడి, తర్వాత ద మెయిన్ హాల్, దీన్ని 3 సెగ్మెంట్ చేశారు. అది ఓకే. ఇలా మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన టెంపుల్స్ సంబంధించిన సెట్స్ వేసినప్పుడు అండి ప్రజలు కూడా వాటి పట్ల ఆకర్షితులు అవటం, అలాగే అక్కడికి వచ్చి పూజలు చేయటం ఇవన్నీ గతంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు అన్నమయ్య సినిమాకి సంబంధించి వెంకటేశ్వర స్వామి సెట్ వేసినప్పుడు అక్కడ రోజు పూజలు చేయటం, అలాగే మదురై మీనాక్షి టెంపుల్ వేసినప్పుడు అక్కడ జనాలు తండోపతండాలకు వచ్చి దర్శనాలు చేసుకోవటం ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. అవును. సో ఆ ఫీల్ అనేది రావాలి. సో మీరు అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్ వేశారు, కానీ బయట నుంచి ప్రజల్ని దర్శనానికి ఎందుకు అనుమతించలేదు? కదా, టెంపుల్ పార్ట్ ఆఫ్ ద సినిమా కదా. పార్ట్ ఆఫ్ ది సినిమా. ఈవెన్ దో నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ కూడా సినిమా కోసం వేసినాయే, బట్ బయట జనాలు కూడా వన్స్ షూట్ అంతా అయిపోయిన తర్వాత జనాలు వెళ్ళి అరే యాజ్ ఇట్ ఈజ్గా మదురై మీనాక్షి టెంపుల్ లాగా ఉంది అని మనం చెప్పుకోవడం మనం వినున్నాం కదా. అంటే మీకు ఏమైనా టైం లేకపోవటం వల్ల నెక్స్ట్ మళ్ళీ సెట్స్ మార్చాలి అనే ఒక ఇది ఉండటం వలన ఎందుకు సెట్ టోల్డ్ దట్ సెట్ పూర్తిగా చేయలేదు మనం. ఆల్మోస్ట్ 50% పార్ట్ ఆఫ్ ద సెట్ చేస్తారు. తర్వాత సీజీలు వర్క్ చేయాలి. సీజీలు అవర్ విషన్ ఇస్ డిఫరెంట్. దానికి ఇంకొక ఫార్మేషన్ వస్తుంది టోటల్. ఇవన్నీ పబ్లిక్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దానిలో ఉండ ఒక టెంపో మిస్ అవుతుంది కదా. దానికోసం వి డోంట్ వాంట్ టు రివీల్ దట్. ఫస్ట్ మీరు లోపల వచ్చినప్పుడు ఎలా ఎలాంటి ఇంపాక్ట్ మన మైండ్లో పడుతుంది, ఇంపాక్ట్ మన సినిమాలు చూపించినా మన సక్సెస్. అది ఫస్ట్ రివీల్ చేసేసిందా వి డోంట్ హ్యావ్ దట్. మదర్ మీనాక్షి అది కాదు, ఇట్స్ వెరీ టోల్, ఇట్స్ మిడిల్ ఆఫ్ ద పబ్లిక్ టెంపుల్. నౌ వి ఆర్ మేకింగ్ ఇన్సైడ్ ద స్టూడియో. ఓకే. వి హ్యావ్ దట్ సచ్ ఏ ప్రొటెక్షన్ అన్ని ఉంది కదా ఇక్కడ. అవునవును. మెయిన్ పర్పస్ అదే కదా. వి రివీల్ ఎవ్రీథింగ్ ఇన్ ద మూవీ ఓన్లీ. యా. సో మీరు ఇండస్ట్రీకి వచ్చి 35 years. ఎస్. అంటే మీరు ఆర్ట్ డైరెక్టర్ అయ్యి
అవును, ఫస్ట్ బొబ్బిలి రాజా సినిమా. తెలుగులో బొబ్బిల్ రాజా, బట్ తమిళ్లో మైకేల్ మదన్ కామరాజు. మైకిల్ మదన్ కాదు, తమిళ్లో వచ్చి జీవా, జీవా. రాజ్ అండ్ అమలా గారు. ఓకే, ఓకే. సెకండ్, థర్డ్ మైకిల్ మదన్ కామరాజ్ అండ్ క్షత్రియ పుత్రుడు యా, దేవర్ మగన్. దేవర్ మగన్. దేవర్ మగన్కి మీ మామగారు కదా డైరెక్టర్ భరతన్ గారు హిమ్సెల్ఫ్ బేసికలీ ఆర్ట్ డైరెక్టర్. కొంచెం ప్లస్ దాన్ని మనం చిన్నప్పుడే చేసిన సినిమా కదా. ఎలా మీకు గురువు ఆయనే అనుకోవాలి? ఆయన గురువు. బట్ ఆర్ట్ డైరెక్షన్ చేస్తుంది ఫస్ట్ ఆయన సినిమా కాదు. ఆర్ట్ డైరెక్షన్ చేస్తుంది ప్రతాపోత్సవ సినిమా ఫస్ట్. ఓకే, ఆర్ట్ డైరెక్షన్. బట్ ఆయనతో కలిసి వచ్చారు. ఆయన వర్క్, ఆయన నాకు ఇన్స్పిరేషన్ అన్ని. స్టడీడ్ ఇన్ మద్రాస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, విజువల్ కమ్యూనికేషన్ చదివాను. విజువల్ కమ్యూనికేషన్ 5 years చదివిందా కూడా ఐ హ్యావ్ ఇన్ మైండ్ వాట్ భరతన్ డిడ్. అదే సేమ్ ఓకే ఐటమ్స్ ఉంది మై మైండ్లో. కలర్ స్కీమ్స్ కానీ, స్కెచింగ్ స్టైల్ కానీ. ఓకే. బట్ అవన్నీ మలయాళ సినిమా చేయలేదు. ఫస్ట్ మలయాళ సినిమా, బట్ సెకండ్, థర్డ్, తర్వాత ఫోర్త్, ఫిఫ్త్ తెలుగు అలా వచ్చింది సైడ్గా. ఓకే, ఓకే. సో వాళ్ళ అదృష్టం, మన లక్కీ చెప్తాం. నాయుడు గారు చూశారు. ఇంద్రుడు చంద్రుడు ఫస్ట్ సాంగ్ మీరు ఇంద్రుడు సెట్ వేశారా? తర్వాతనే బొబ్బిలి రాజా. యాక్చువల్గా అదే అనుకున్నా. ఎలా సురేష్ బాబు గారు మీకు ఆర్ట్ డైరెక్టర్గా ఒక వెంకటేష్తో సినిమా, భారీ సినిమా చేస్తూ ఆయన ఎలా మీకు అవకాశం ఇచ్చాడని అడుగుదాం అనుకున్నా, మీరే చెప్పేశారు. ఓకే. అలాగే మీ మీద మీ తాతగారు, ఆయన మంచి డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్ కదా మీ తాతగారు కూడా, పిఎన్ మేనన్. సో ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆయన ప్రభావం ఎంతవరకు ఉంది మీ మీద? ఆయన టాలెంట్ ఇస్ డిఫరెంట్. ఈవెన్ ది కలర్ స్కీమ్స్ ఇస్ ఆల్ కింగ్. ఈవెన్ హీ డిడ్ లాట్ ఆఫ్ దట్ ఇన్ ఐ థింక్ ఇన్ 70s. He is the peak in direction in Kerala. No. He's all the films made a controversy. He got 2 times national award. From there, the same shadow my uncle has come. He started the same career, and he also is a lot of award winner. He has made a shake in the Malayalam film industry. The same shadow I came. Yeah. Now his son also is in the field. Yeah, he is an artist, huh? He's acting, he's a directing. Oh. You got a state award this year. This year, huh? Okay. What is supporting artist? Name is Siddhartha Bharathan. Oh, okay. My auntie also was a artist. Okay. KPC Lelada. They're all part of the Malayalam film industry. Yeah. I am now the part of. So completely. అసలు ఒక మీ ఫ్యామిలీ మొత్తం ఒక సినిమాకి, ఆర్ట్కి అంకితం అయిపోయింది. అవును, బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ ద సినిమా. సార్, 35 years జర్నీ, మోర్ దాన్ 150 ఫిలిమ్స్ ఆర్ట్ డైరెక్షన్ చేశారు కదా. సో ఎలా అసలు ఒక్కసారి వెనక్కి తీసుకుంటే 150 ఫిలిమ్స్ అన్నీ ఒక మామూలు కాదు, అన్నీ పెద్ద పెద్ద సినిమాలు. ఈవెన్ చిన్న సినిమాలు చేసిన దాంట్లో ఒక ఆర్ట్కి సంబంధించిన ఎక్స్ప్లోజ్ అవన్నీ మీరు చూపిస్తూ వచ్చారు కదా. ఎలా అనిపిస్తుంది అసలు ఒకసారి ఈ జర్నీ మొత్తం? చాలా పెద్ద పెద్ద సినిమా చేశారు, చాలా నోటబుల్ సినిమా చేశారు, చాలా అన్ని డైరెక్టర్స్, అన్ని హీరోస్. స్టిల్ న్యూ జనరేషన్ హీరోస్ తోటి చేస్తున్నాను, న్యూ జనరేషన్ డైరెక్టర్ తోటి చేస్తున్నాను. ఇట్స్ ఏ బిగ్ టాస్క్ కదా. ఆల్మోస్ట్ 3 జనరేషన్ అయింది. ఇప్పుడు ఫస్ట్ సినిమా డేసీ సినిమాలో మలయాళ సినిమా, దట్ ఇస్ 89 సీన్స్. దానిలో ఈవెన్ ద టైటిల్ డిజైన్ కూడా నేనే చేశాను. ద టైటిల్స్ యాక్చువల్గా మీరు ఆర్ట్ డైరెక్టర్ కాకముందు పోస్టర్ డిజైన్ చేశారు. ఓన్లీ దట్ ఫిలిం. ఓకే, ఓకే. ఒక దానికి పోస్టర్ డిజైన్ ప్లస్ ఆర్ట్ డైరెక్షన్ ప్లస్ కాస్ట్యూమ్ డిజైనింగ్ అన్నీ చేశారు. అది సినిమా రిలీజ్ అవ్వ ముందే నెక్స్ట్ సినిమా, తమిళ సినిమా స్టార్ట్ అయింది. ఓకే. అలాగే జర్నీ స్టార్ట్ అయింది. అది వెనకాల తిరిగి చూడలేదు, కంటిన్యూస్ సినిమాస్. అదృష్టమే జస్ట్. సో ఈ ప్రాసెస్లో మీరు 5 నంది అవార్డులు వచ్చినాయి మీకు ఇప్పటివరకు. నేషనల్ అవార్డు దాకా వెళ్ళారా? వెళ్ళి ఉండొచ్చు, నాకు తెలియదు కదా. జస్ట్ దొరికిందని ఓకే సార్, దొరికింది ఎవరో ఫోన్ చేసి చెప్తారు, అప్పుడైనా మనకు తెలిసిపోతుంది. ఆర్ నోట్ ఇన్ ది బిహైండ్ ద. అంటే ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయని సినిమాకి అవార్డులు వస్తుంటాయి. మనం ఎంతో ఎక్స్పెక్ట్ చేసి సరే దీనికి గ్యారంటీగా అవార్డు వస్తుందన్నవి కొన్ని డిసప్పాయింట్ అవుతున్నాం కదా. అలా మీ కెరియర్లో ఏమైనా ఉన్నాయా? ఉంది. క్షత్రియపుత్రుడు నేను యాక్చువల్లీ అవార్డు ఎక్స్పెక్ట్ చేశాను. దేవర్ మగన్. దానిలో చేసిన వర్క్ కానీ, కలామిటీ, ఎవ్రీథింగ్ ఇస్ క్రియేటెడ్ ఇన్ ద స్టూడియో. బట్ ఏదో నాకు దొరకలేదు.
కానీ ఆ సినిమా చేసే టైంకి మీరు యంగ్ ఎనర్జెటిక్, ఆ టైంలో కమల్ హాసన్ గారు ఏమన్నారు మీ గురించి? కమల్ హాసన్ రికమెండలే వచ్చేది అక్కడ. ఆ, కమల్ హాసన్ రికమెండలుగానే ఇది ఇంద్రుడి చంద్రుడి విత్ హిస్ రికమెండేషన్ ఓన్లీ. ఓకే. సాంగ్స్ 2 సాంగ్స్ చేశాను నేను మ్మ్. విత్ కమల్ హాసన్ రికమెండేషన్. ఓకే. విత్ కమల్ హాసన్ రికమెండేషన్ ఓన్లీ మైకిల్ మదన కామరాజ్. మ్మ్. అలాగే దెన్ ఆఫ్టర్ దట్ ఎస్ డిఫరెంట్ క్యారెక్టర్ నో. Yeah, yeah. సార్ అసలు ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఒక్కడు చార్మినార్ సెట్ ఇప్పటికీ ఆ ప్రజల మైండ్లోంచి పోలా. అవును. సో ఆ సెట్ వేసేటప్పుడు మీకు ఏమనిపించింది? ఆ సెట్ తర్వాత మీకు ఎన్నో అద్భుతమైన ప్రశంసలు దక్కు ఉంటాయి. అవును. ది బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు, ఏమన్నారు? ఒక్కడు సెట్ వచ్చినప్పుడు పెద్ద ఎక్సైట్మెంట్ ఏం అనిపించలేదు. చేయాలి బికాస్ దట్ ఏజెస్ సంథింగ్ లైక్ దటే కదా. జస్ట్ అలా నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేస్తున్నాను. చార్మినార్ సిటీ ఓకే రెడీ, ఓకే చేయాలన్నా రెడీ అంతే. అది బడ్జెట్ ఎంత, బడ్జెట్ అప్పుడు అది గురించి నాట్ మంచి డిస్కషన్ అని రాలేదు. మసరాజు గారు కదా ప్రొడ్యూసర్. అవును. స్టార్ట్ చేయాలన్నా స్టార్ట్ చేశారు. బట్ ఎంత దూరం వెళ్తుంది, ఏమంటే హైట్ ఏంటి, ఆయన విడుతుంది, ఏమంటే మ్యాసివ్నెస్ ఏంటి, ఏదో ప్లాన్ లేకుండానే స్టార్ట్ చేశారు. బికాస్ వి స్టార్టెడ్ వి డన్ దిస్. ఓకే. దట్స్ ఆల్. ఎక్కడికి కరెక్షన్స్ కానీ సేమ్ చార్మినార్ మెజర్మెంట్స్ తీసుకొని చేశారా? దట్ విల్ డన్ లాట్ ఆఫ్ హోమ్ వర్క్. అక్కడ వెళ్ళి చార్మినార్ టోటల్ అప్పుడు రెఫరెన్స్ ఏం లేదు కదా. అవునా. టోటల్ మాన్యువల్లీ మెషర్మెంట్ తీసుకుంటే చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. అప్పుడు హైదరాబాద్ అంత క్రెయిన్ ఏం లేదు, పెద్ద క్రెయిన్స్ వెళ్ళి డూమ్ పెట్టాలన్నకి క్రెయిన్ లేదు. అప్పుడు పెట్టిన స్ట్రెయిన్ దట్ ఈస్ డిఫరెంట్. బట్ వాళ్ళు ఎంజాయ్డ్ ద స్ట్రెయిన్. అవార్డు దొరికినప్పుడు ఉండే ఎక్సైట్మెంట్. రాఘవేంద్ర గారు చెప్పారు ఫస్ట్, యూ డిసర్వ్ ఇట్. కాంప్లిమెంటే కదా, దొరకాలి అనుకుంటారు అంతే కదా. సో ఆ సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన మహేష్ కామెంట్ ఏంటి? మహేష్ గారు అప్పుడు కొంచెం సైలెంట్, కొంచెం డిసర్వ్డ్ మూడ్లో ఉండే క్యారెక్టర్ కదా వాళ్ళు. అంత ఎక్సైట్మెంట్ చూపించరు ఎక్కడ. బట్ 2-3 times ఈస్ అప్రిషియేటెడ్. తర్వాత అదే ఆయన ఎక్సైట్మెంట్ అదే చూపిస్తాను ఫేస్లో. మోర్ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. సో ఆ తర్వాత అరుంధతి కూడా శ్యాంప్రసాద్ రెడ్డి. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? శ్యాంప్రసాద్ రెడ్డి ఆఫ్టర్ అంజి ఆల్సో ఐ డిడ్. పార్ట్ ఆఫ్ ఇట్ 50% ఆఫ్ ఫిలిం ఐ డిడ్. బట్ శ్యాంప్రసాద్ రెడ్డి ఆ స్టోరీ చెప్పినప్పుడు ఉండ వైబ్ ఉంటుంది కదా, ఆయన నరేటివ్ ఇది ఇప్పుడు కనెక్ట్ అయింది. ఆ సినిమాలో ఏదో సంథింగ్ ఉంది. గురించి డిస్కషన్ ప్లానింగ్ యూనో. శ్యాంప్రసాద్ రెడ్డి అంత ఈజీగా వదలదు. ఓకే. ఆయనకి ఏం కావాలంటే అది వచ్చేదాకా వదిలిపెట్టరు. టైమింగ్స్, డబ్బు కానీ మీరు ఎప్పుడు రెడీ అవుతుంది అప్పుడు ఆర్టిస్ట్ డేట్ తీసుకుంటాం అని చెప్తాను. ఆర్టిస్ట్ డేట్ ఉంది అని చెప్పేసి మనకు ప్రెషర్ పెట్టదు. ఆర్ యూ రెడీ అశోక్, ఆర్ యూ రెడీ, ఆర్ యూ ఓకే, ఇది 10 సార్లు అడుగుతారు. ఓకే అని వచ్చి ఇది ఓకే అశోక్ ఓకే, ఆర్ యూ హ్యాపీ అడిగిందా డౌట్, మనకు కూడా డౌట్ పడుతుంది. ఓకే ఆయన ఓకే అవ్వలేదు, అల్టిమేట్ కమ్ అవుట్ వెల్. ఒక్కోసారి షార్ట్ టైం మనకి చాలా తక్కువ టైం ఇచ్చి మాకు ఇమీడియట్గా 5 రోజుల్లోనో 10 రోజుల్లోనో సెట్ కావాలి అని చెప్తుంటారు కదా. సో అఫ్కోర్స్ మీరు కూడా దాన్ని ఛాలెంజ్గా తీసుకొని చేస్తారు. కానీ ఆ వర్కర్స్, దానికోసం ప్రాణం పెట్టి చేసే వర్కర్స్ చాలా ఇంపార్టెంట్. అలాంటి అన్సంగ్ హీరోల గురించి ఏం చెప్తారు? ఇప్పుడు వచ్చి మోర్ రియలిస్టిక్ సెట్టింగ్స్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక్కడు కానీ అరుంధతి కానీ తర్వాతనే మోర్ రియలిస్టిక్ సెట్ నేను వేస్తున్నాను. ఓకే. ఉంది అదకు ముందే ఉంది. ఇప్పుడు మిడిల్లో ఒక 10 years రాఘవేంద్ర గారిది, ఈవి సత్యనారాయణ గారిది సినిమాలో లాజిక్ లేదు, కలర్స్ ఉండాలి. ఇంతవరే సెట్టింగ్ ఎంత లాజిక్ ఉంటుందో ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ సెట్టింగ్స్లో వెళ్ళిపోయింది. కొంచెం 10 years వరకు అలాగనే వర్క్ చేశారు. అందరు ఫ్రెండ్స్ అయిపోయింది. రాఘవేంద్ర గారు కానీ, ఈవి సత్యనారాయణ కానీ, అలా ఆ టీం టీం అందరూ జయంత్ గారిది నంబర్ ఆఫ్ సెట్టింగ్స్ చేయాలని పరిస్థితి వచ్చింది. 1 monthలో 30 sets చేయాలన్న పరిస్థితి వచ్చింది. ఏ సినిమాకి? అందరి సినిమాలు. ఓకే. ఆల్మోస్ట్ అన్నపూర్ణ స్టూడియో కానీ, సారథి స్టూడియో కానీ, ఈవెన్ పద్మావతి స్టూడియో కానీ అన్ని ఫ్లోర్స్ నా చేతిలో ఉంది. ఆ టైంలో బిగ్ టాస్క్ అది. ఏదో ఒక టైంలో చిరంజీవి గారిది, బాలకృష్ణది, వెంకటేష్, నాగార్జునది అందరూ 5 heroesతో సినిమా ఒక్కసారి చేయాలని పరిస్థితి వచ్చింది. ఎక్కడికి నాకు టెన్షన్ రాలేదు, వాళ్ళు ఎవరు నాకు కంప్లైంట్ చేయలేదు. అశోక్ ఆర్డర్ పెట్టి సెట్ రాలేదు, కంప్లైంట్స్ ఎక్కడ రాలేదు. బికాస్ ఎవ్రీవన్ లైక్ మీ.
మన ఇచ్చిన సెట్ కానీ పర్ఫెక్షన్ కానీ ఎక్కడి తేడా ఉండదు. బట్ ఈ 30 డేస్లో 30 సెట్ అంటుంది ఒకే రోజు 1 డే సెట్ ప్లానింగ్లో వస్తుంది. ఓకే. బట్ ఆ సెట్టింగ్స్ అన్నీ అంత డీటెయిల్స్ రాదు. బట్ అవన్నీ కొంచెం మోడర్న్ స్టైల్ కానీ కలర్స్ స్ప్లాషెస్ కానీ ఆ స్టైల్ చేశారు చాలా. అప్పుడు బట్ టెక్నీషియన్ తోటి ప్యారలల్గా ట్రావెల్ చేసింది వాళ్ళే. అందరూ నా వర్క్ అనేది బాగా లైక్ చేశారు. అప్పుడు కర్ణాచారి మెయిన్ మేస్త్రి అని ఆ టీమ్ ఇస్ డిఫరెంట్ టీమ్. అప్పుడు వాళ్ళు బాగా కోఆపరేట్ చేశారు. బట్ అప్పుడు వాళ్ళు సీనియర్ 6, 7, 8 తర్వాత వాళ్ళ ఉండదు. ఓకే. మార్నింగ్ షూటింగ్ ఇవ్వాలి, మిడ్ నైట్ ఫుల్ నైట్కి వచ్చింటే మార్నింగ్ వరకు వర్క్ చేసుకోండి. మార్నింగ్ 5 o'clock మనం బయటికి వెళ్ళిపోయినప్పుడు టీమ్ లోపల వస్తాయి. అలాగే చాలాసార్లు జరిగింది అలాగని. బట్ అప్పుడు అన్నీ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళారు. ఓకే. అంటే మీ క్రియేషన్ అనేది మీరు పక్కాగా అన్ని క్రియేట్ చేసుకొని మీ ఇమాజినేషన్ తగ్గట్టు డిజైన్స్ డ్రా చేసుకొని వెళ్తారు. బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయటానికి దాని మీద ప్యాషన్ ఉండి ఆ వర్క్ తెలిసిన కార్పెంటర్స్ వాళ్ళు ఉండాలి. కార్పెంటర్స్ హైదరాబాద్ సిటీలో ఉండే అన్ని కార్పెంటర్స్ కానీ ఫ్యాబ్రికేషన్ వర్కర్స్ కానీ మోల్డర్స్ కానీ నాతో నేర్చుకుంటే వాళ్ళే. బట్ కొంచెం టాలెంట్ ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా వీ కెన్ యూటిలైజ్ దాం. వాళ్ళ ఇంట్రెస్ట్ మనకు చూపిస్తుంది, వాళ్ళ టాలెంట్ చూపించే అవసరం లేదు. ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఆటోమేటిక్ వీ కెన్ మోల్డ్ దాం. ఓకే. బట్ చెన్నై నుంచి చాలా మంది వచ్చారు అప్పుడు. చెన్నై వర్కర్స్ షిఫ్ట్ అయినప్పుడు వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు. ఓకే. సీనియర్ వాళ్ళు అక్కడ నుంచి వస్తుంది, ఇక్కడ ఉండే వాళ్ళు దీనిలో న్యూ కమర్స్ వచ్చి జాయిన్ అవుతుంది. కలిసి పని చేస్తున్నప్పుడు దే ఆల్సో గెటింగ్ ఫామ్. నువ్వు చెన్నై నుంచి మనిషి రావాలని అవసరం లేదు. ఆల్మోస్ట్ ది లోకల్ పీపుల్ ఆర్ రెడీ ఫర్ ఎనీ టాస్క్ కోసం రెడీ వాళ్ళు. అది చాలా అడ్వాంటేజ్. ఓకే. ఇప్పుడు మనం ఇప్పుడు ఉండే వాళ్ళకి ఇప్పుడు లేటెస్ట్ ఉండే వాళ్ళకి చాలా ఈజీ. ఇప్పుడు మనం అప్పుడు చాలా కష్టపడి పని చేసాం. బిగినింగ్లో చాలా ఇది అంటే ఇప్పుడు టెక్నికల్గా డెవలప్ అయ్యాము, స్కిల్ పరంగా డెవలప్ అయ్యాము కాబట్టి కొంచెం ఈజీగానే ఉంటుంది. ఈ నెల కెరీర్లో మీకు మోస్ట్ ఛాలెంజింగ్ వర్క్ అంటే ఏది? ఏ సినిమా, ఏ సెట్? ఛాలెంజ్ వర్క్ అని తెలిసి ఒక్కడు మెయిన్ ఛాలెంజ్ సెట్. అంత హైట్ కానీ మ్యాసివ్ సెట్ కానీ అది ఆల్రెడీ చేసిన తర్వాత మళ్ళీ అన్నీ ఈజీ అయిపోతుంది కదా. ఓకే. అదే ఛాలెంజ్ సెట్ స్టార్టింగ్. సో ఇలాంటి సెట్స్, భారీ సెట్స్ వేసేటప్పుడు ఆ వర్కర్స్ కొంచెం అజాగ్రత్తగా ఉన్న ఏదో చిన్న చిన్న ప్రమాదాలు అయితే ఎదురవుతుంటాయి. మీ కెరీర్లో అలాంటివి ఏమైనా జరిగినాయా? వర్కర్స్ డిపెండ్ చేసి లేదు. నేను చాలా వర్కర్స్కి మెయిన్ మేస్త్రి కానీ ఎవరికి తెలియదు నేను ఏం చేస్తున్నా. ఇక్కడ వచ్చి అన్ని ఇన్న ప్లేస్మెంట్ చెప్పేసి ఇలా ప్లేస్మెంట్ అది పెట్టు అని చెప్పినప్పుడు వాళ్ళకు అర్థమైపోతుంది, ఓ ఇది కోసం చేశారా. ఇప్పుడు ఆల్ వర్కర్స్ మెయిన్ మేస్త్రి ఫుల్ స్కెచ్ కానీ ఫుల్ ప్లడ్జర్ డీటెయిల్ కానీ ఇవ్వను. ఇది రెడీ చేసుకో ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. ఓకే. ఓకే. లాస్ట్లో వాళ్ళు కూడా గెటింగ్ ఎక్సైటెడ్ కదా చేసి ఫినిష్ అయిపోయిన తర్వాత. అవును, ఓ ఇంత పెద్ద సెట్ మనమే చేశారని ఎక్సైట్మెంట్ వాళ్ళకి వస్తుంది. ఐ నెవర్ డిపెండ్ ఆన్ ద వర్కర్స్, ఐఎమ్ యూటిలైజింగ్ ద వర్కర్స్. ఎప్పుడు మేస్త్రితో ఐడియా అడిగాను. బట్ ఐడియా కాదు నేను అన్నది, టెక్నికలీ ఏదో డౌట్స్ ఉంటేనే వాళ్ళు అది ఇన్వాల్వ్ అయ్యి సార్ ఇది రాదు సార్ దీనికి ఇంకా సపోర్ట్ కావాలి, లేకపోతే ఇంకా ఇది పెట్టాలి, వాళ్ళు దే హ్యావ్ టు గివ్ ద సపోర్ట్. స్ట్రాంగ్ ఉండాలి, ఇంతమంది ఎక్కాలి, దాన్ని డిస్కషన్ డెఫినెట్గా జరుగుతుంది. బట్ డిసైన్స్ వైజ్ ఐఎమ్ టేకింగ్ ద లిబర్టీ. ఓకే. బట్ టెక్నికల్ వైజ్ ఐఎమ్ నీడ్ ద మోరల్ సపోర్ట్. సార్ ఒక్కోసారి మనం ఎంతో అద్భుతమైన సెట్ వేస్తాం, అయితే అట్ ద సేమ్ టైం కొన్ని చిన్న చిన్న సెట్స్ వేస్తాం, కానీ ఆ ఎంతో శ్రమ తీసుకొని వేసిన ఆ పెద్ద సెట్స్కి రాని గుర్తింపు చిన్న సెట్స్కి వస్తుంటుంది కదా. అలాంటి సిచ్యుయేషన్ ఎప్పుడన్నా మీకు ఎదురైనా? డెఫినెట్గా చాలా చిన్న సెట్లు కూడా సమ్ టైమ్స్ మనం మంచి నేమ్ వస్తుంది. ఒక సినిమాలో చిన్న చిన్న కలర్ స్కీమ్స్ కానీ చిన్న చిన్న టెక్నికల్ ఐటమ్స్ కానీ విల్ గెట్ మోర్ ఇంపాక్ట్. అవును. రాఘవేంద్ర గారిది పెద్ద సెట్ వేసిన కూడా సమ్ టైమ్స్ ఈవీ గారిది స్మాల్ సెట్లో మనకు ఇంపాక్ట్. హలో బ్రదర్ కానీ హలో బ్రదర్ చిన్న చిన్న సెట్టింగ్స్ వెళ్ళాను నేను. అందులో మీరు ప్రియరాగాలే సాంగ్ వేశారు సెట్, చాలా బాగుంటుంది. ఓన్లీ కలర్ విత్ చిన్న చిన్న ఐటమ్స్. అవును. అంత ఎక్సైటెడ్ అయింది కదా జస్ట్. ఒక్కోసారి ఇప్పుడు సాహసవీడు సాగర్ కానీ తీసుకోండి, మీరే కదా, దానికోసం కూడా కొన్ని అద్భుతమైన సెట్స్ వేశారు. కానీ సినిమా సక్సెస్ కానప్పుడు మనం అంటే కంప్లీట్ యూనిట్ పడ్డ శ్రమ అంతా కొంచెం వృధా అయినట్టు అనిపిస్తుంది కదా. 100%. అలాగే చాలా సినిమాలు ఉంది, మనం అనుకుంటే రిజల్ట్ రాకుండా మనం కష్టపడి పని చేసిన తర్వాత ఆ రిజల్ట్
రాలేదు అనిపించినప్పుడు డెఫినెట్గా విల్ గెట్ డిసప్పాయింటెడ్. ఇట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ శాకుంతలం ఆల్సో. శాకుంతలం. ఐ వర్క్డ్ వెరీ హార్డ్. అన్నీ సెట్సే కదా, ఇక్కడ అవును. రియల్ సెటప్స్ ఎక్కడ లేదు, అన్ని రియల్ సిట్టింగ్స్లోనే. Hmm. బట్ సినిమా అంతా అనుకున్న రిజల్ట్ రాలేదన్నప్పుడు దట్ గెటింగ్ డిసప్పాయింటెడ్. సంథింగ్ లైక్ సో మెనీ అదర్ ఫిలిమ్స్ ఆల్సో. ఇంకోటి టక్కర్ దొంగ మీరే కదా. దగ్గర సో ఆ కౌబాయ్ ట్రెండ్ లేని టైంలో మీరు మహేష్ని కౌబాయ్గా చూపించి చేసిన సినిమా అది టక్కర్ దొంగ. సో దాన్ని బ్యాక్ డ్రాప్ దగ్గర నుంచి డిఫరెంట్ సెట్లు వేశారు. అవును. బట్ అది కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది, ఎందుకంటే సినిమా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేకపోవడం. ఏదో 1 or 2 అవార్డ్స్ ఏదో వచ్చింది నాకు. ఓకే. ఇప్పుడు పౌర్ణమి సినిమా ఉంది, అవును, చాలా అది కూడా మంచి చాలా visually, వర్క్. అవును. చాలా సెట్టింగ్స్, చాలా విజువల్లీ. బట్ సినిమా ఆడలేదు, సినిమా ఎవరికి అవార్డు రాలేదు, నాకు ఒక్కడే అవార్డు వచ్చింది దానిలో. అవును. నాకు కానీ ఎడిటర్ కూడా వచ్చాను అనుకుంటాను, Hmm. ఇద్దరికి వచ్చారు. బట్ సినిమా ఆడకపోతే మనకు వచ్చిన అవార్డులు కూడా పెద్ద ఆ కిక్. కిక్ రాదు. సేమ్ లైక్ బరుడు, అవును. ఐ గాట్ ఎన్ స్టేట్ అవార్డ్. అవును. బట్ వాట్ ఈస్ యూస్? ఇప్పుడు అరుంధతి అందరికి అవార్డు, ఎవరేం కోట, ఈవెన్ కెమెరామ్యాన్ అంత 8 అవార్డ్స్ ఏదో దొరికింది అసలు. అందరూ హ్యాపీ, ఒక్కడు అందరూ హ్యాపీ అనేది అందరూ కోట అవార్డు. అలాగే కలిసి అందరికి వచ్చినప్పుడన్నా గెట్ ఎక్సైట్మెంట్. ఎక్సైట్మెంట్. సో సినిమా వర్క్లే కాకుండా మీరు అదర్ దాన్ సినిమా కొన్ని హ్యూజ్ సెట్స్ వేశారు. కృష్ణదేవరాయలకు సంబంధించిన ఈ లలిత కళాతోరణంలో వేసిన సెట్ కానీ, అలాగే కొన్ని మ్యారేజెస్కి వేసిన సెట్స్ కానీ, సో వాటి గురించి చెప్తారా కొంచెం? కృష్ణదేవరాయలది దాన్ని వెరీ మ్యాసివ్ కానీ చేసేది. ఇక్కడ కానీ బనగానపల్లి కానీ చాలా ప్లేసెస్ చేస్తారు అలాగలాగా. వెడ్డింగ్స్ అని ఈ మధ్య చాలా పెద్ద పెద్ద వెడ్డింగ్స్. ఇవాళ రేపు అసలు అది ఒక ప్యాషన్ అయిపోయింది కదా. వెడ్డింగ్స్లో జస్ట్ ఫ్యాన్సీ కదా. యా, ఈవెన్ అమౌంట్ వేసి కూడా పేమెంట్ అన్ని కూడా కొంచెం ఫ్యాన్సీగానే ఫ్యాన్సీగానే ఉంటాయి. అవును. బికాస్ ఆల్ విఐపీస్ ఆర్ కమింగ్, దే వాంట్ టు షో దే ఆర్ ప్రౌడ్ అండ్ దే ఆర్ కెపాసిటీ. బట్ విల్ గెట్ ఎ గుడ్ మనీ అండ్ Yeah, of course. వర్కింగ్ కన్వీనియంట్ దొరుకుతుంది. బట్ కొంచెం టెన్షన్ ఎక్కువ అన్న పర్టికులర్ టైంలో అవి చాలా షార్ట్ టైంలో వేయాల్సి వస్తాయి. చేయాలి. మెటీరియల్స్ అన్ని మన దగ్గర వస్తాయి, ఈ మెటీరియల్స్ మనీ ఇంకోసారి వాడచ్చు. అలా కొంచెం లిబర్టీ ఉంది వెడ్డింగ్స్. ఓకే. ఏ సార్ మీ వెడ్డింగ్స్లో మీ ది బెస్ట్ అంటే ఏ సెట్స్ చెప్పుకోవచ్చు? ఇప్పుడు గోల్కొండ రిసార్ట్ వాళ్ళు సురేష్ రెడ్డి వాళ్ళతో వెడ్డింగ్ ఒకటి చేశారు, వాళ్ళ సైట్లో చేశారు, ఓపెన్ ప్లేస్లో. ఓకే. జస్ట్ కమ్ అవుట్ వెరీ వెల్, స్పెండ్ లాట్ మనీ. అది టోటలీ టెంపుల్, రియలిస్టిక్ టెంపుల్ కాదు, కొంచెం ఫ్యాంటసీ మిక్సర్ టెంపుల్ లాగా చేశారు. ఇవి సేమ్ అనంత పద్మనాభి స్వామి టెంపుల్. ఈవెన్ అది చూసే సినిమాకి ఓకే డైరెక్ట్ పిలిచారు. అలాగే చాలా వెడ్డింగ్స్ చేశారు. ఓకే. సో వెడ్డింగ్స్ కాకుండా ఇంకా వేరే అకేషన్స్లో మీరు? ఒకేషన్స్ అనేది పెద్ద మ్యాసివ్ ఒకేషన్స్ ఏం రాలేదు ఇప్పుడు మధ్య. ఇప్పుడు కొంచెం మోనోపొలీ స్టైల్లో వర్క్ చేశారు చాలా ఎక్కువ. ఓకే. ఇప్పుడు నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, ఎవరీ వన్ ఇస్ ఇన్ ద ఫీల్డ్. ఈవెంట్ గ్రూపే చాలా మంది ఉన్నారు. లాట్ ఆఫ్ కాంపిటీషన్ ఈస్ దేర్ నాట్ ఇస్ ఇన్ ద ఫీల్డ్. ఈవెన్ ఆర్ట్ డైరెక్టర్స్, బట్ నేను వర్క్ చేసిన టైంలో ఆర్ట్ డైరెక్టర్స్ వెరీ లెస్, ఓన్లీ 5 or 6 ఉంది. ఇప్పుడు కాదు, మోర్ దెన్ 100s and 200s ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఆర్డర్. ఎవ్రీవన్ ఇస్ ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ అనే కేటగిరీ ప్రొడక్షన్ డిజైనర్గా మారిపోయింది కదా. సో అంటే ఆర్ట్ డైరెక్షన్ అంటే ఓన్లీ మనం సెట్స్ వేసి అక్కడ వెళ్ళిపోవచ్చు. ప్రొడక్షన్ డిజైన్ అయిన తర్వాత A to Z సినిమాకి సంబంధించిన A to Z ఆ డిజైనింగ్ అంతా చూసుకోవాల్సి వస్తుంది. సో అది ఎడిషనల్ బర్డెన్ అనుకోవాలా ఎలా? యాక్చువల్లీ ప్రొడక్షన్ డిజైనర్ మీన్స్ ఈజ్ ద విజువలైజర్. ఓకే. విజువలైజర్ మీన్స్ టోటల్ సినిమా స్టోరీ చెప్పినప్పుడు ఈజ్ విజువలైజింగ్ వాట్ ఈస్ ద సెటప్ టు డూ, వాట్ ఈస్ సెటప్స్ రియలీ డూ. దట్ ఈస్ ఆల్ ఈస్. అండ్ previously it was the art director is doing, now so visualizer is doing. Visualizer means a production designer. Yeah. He is designing everything, even taking the all reference, everything is making just the things needed. Give it to art director. Art director is executing the things. There is a system now. That previously art director what he did, now production designer is doing. Not only now, 35-40 years back, even the Bollywood cinemas they are putting production designer. Recently we are adopted that. ఇప్పుడు ఒక సెట్ వేస్తాము, ఇప్పుడు దీన్ని వర్క్ అయిపోయింది, దీన్ని తీసేయాలి. తీసేసినప్పుడు ఈ మెటీరియల్ మొత్తం మనకి వేరే యూజ్ అవుతుందా? చేసుకోవచ్చు. ఇప్పుడు సడన్ ఆల్ ఆఫ్ సడన్ ప్రొడ్యూసర్ ఇస్ డూయింగ్ అనదర్ ఫిలిం మీన్స్
part of it we can use. Or producer has to sell it for in the scrap wise. Assets ఎవరు కొనను. ఈవెన్ ఇప్పుడు సపోజ్ ఇది పనికిరాదు అనుకోండి, స్క్రాప్ వేసినా కూడా ఎంతో కొంత అమౌంట్ వస్తుంది కదా. స్క్రాప్ అన్నప్పుడు ఐరన్ వాడుతున్నాం అని ఎక్కువ. ఐరన్ జస్ట్ స్క్రాప్ అమౌంట్ కొంచెం వస్తుంది మనకు. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 30% వరకు వీ కెన్ గెట్ బ్యాక్ మనీ ఐరన్లో. వుడ్ అని అసలు ఏం రాదు, జస్ట్ ఈవెన్ స్క్రాప్ వాల్యూ కూడా ఉండదు. బట్ ఇలాగే స్టాచ్యూస్ ఐటమ్స్ అన్నీ కూడా అది వేరే వరకు మనకి రాదు. అది ఎవరో సిమిలర్ ఐటమ్స్ వర్క్ చేసిన సినిమా తెలిసిందని దే కెన్ యూస్. అదర్వైజ్ టోటల్ ఇట్స్ డెడ్ మనీ ఉండదు. అంటే నేను ఇది ఎందుకు అడిగానంటే, చాలామంది యాడ్ డైరెక్టర్స్ ఒక సెట్ వేసిన తర్వాత, అంత కోట్లు ఖర్చు పెట్టి సెట్ వేసిన తర్వాత దాన్ని తీసేసేటప్పుడు దాని తాలూకు అంటే రిటర్న్ అమౌంట్ ఎంత అయితే 30% 40%, ఆ అమౌంట్ అనేది ప్రొడ్యూసర్స్కి లెక్కలు చెప్పరు కదా. ఆర్ట్ డైరెక్టర్స్ సంబంధం లేదు. యాసిటీస్ నేను ఇది వర్క్ చేస్తున్నాను. వాట్ ఎవర్ మనీ స్పెండింగ్ హీ స్పెండింగ్. వాట్ ఎవర్ మనీ టేకింగ్ బ్యాక్ హీ ఈస్ టేకింగ్. ఐఎమ్ జస్ట్ ఆర్ట్ డైరెక్టర్ ఆర్ డిజైనర్. దట్స్ ఆల్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు అంటే ఒక అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళే ఖర్చు పెడుతున్నారు, వాళ్ళే చేస్తారు. కానీ ఇంతకు ముందు ఆర్ట్ డైరెక్టరే మొత్తం చూసుకునేవాళ్ళు కదా. కాంట్రాక్ట్ ఇస్తున్న ఆర్ట్ డైరెక్టర్స్ చాలా తక్కువనే. అప్పుడు ఏ ప్రొడ్యూసర్స్ కాంట్రాక్ట్ ఇవ్వను, అంత క్వాలిటీ రావట్లేదు అని చెప్పేసి ఇవ్వట్లేదు. ఇప్పుడు వచ్చి థర్డ్ పార్టీస్ కేమ్ ఇన్ ద ఫీల్డ్. కాంట్రాక్ట్ తీసుకుంటాం చెప్పేసి థర్డ్ పార్టీస్లో ఉంది. వాళ్ళకు ఆర్ట్ డైరెక్టర్ టైప్ పట్టుకుంటూ వాళ్ళు చేసేస్తున్నాను. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అనుకుంటే బడ్జెట్లో అయిపోవాలి, మళ్ళీ ఇంక ఎక్స్ట్రా అమౌంట్ అవ్వకూడదు, వాళ్ళు మోటివేషన్ ఉండొచ్చు వెనకాలే. సమ్ ప్రొడ్యూసర్స్ వాంట్ ద డీటెయిల్స్, ఐ వాంట్ టు డూ ద బెస్ట్ అని చెప్పేసి హీస్ హ్యాస్ టు స్పెండ్. కాంట్రాక్ట్ ఇవ్వను. ఏదో సినిమా అయిపోయించాలి, నాకు అనుకుంటుంది అయిపోయించాలి అనుకుంటే వాళ్ళని గివ్ టు కాంట్రాక్ట్. ఇప్పుడు ఇక్కడ కాంట్రాక్ట్ ఇవ్వట్లేదన్నా సో మెనీ పీపుల్ కేమ్. ఈవెన్ డైరెక్టర్ డోంట్ వాంట్ టు గివ్ ఇట్ కాంట్రాక్ట్ బికాస్ ఐ వోంట్ గెట్ ద డీటెయిల్స్. నాకు ఇంత డీటెయిల్స్ రాను సార్, మీరే ఇవ్వండి, చేయండి సార్. దట్ ప్రెషర్ ఇస్ మోర్. యూ వాంట్ ఐ టు డూ ద థింగ్స్. పక్కన ఉంటే చేపిస్తారు కదా, నేను ఎక్కడే వదలదు. ఆ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు థర్డ్ పార్టీకి కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు దే కెన్ రిటైన్ ద సెట్. సమ్ టైమ్స్ ఆచార్య సెట్ సంబడీస్ రిటైనింగ్ ద సెట్ గివింగ్ టు అవుట్ సైడర్స్ ఆఫ్టర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత. అవును, థర్డ్ పార్టీకి పెద్ద పెద్ద హౌస్ సెట్లు అంటే ఉపయోగపడుతుంది. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో ఒక వన్స్ అపాన్ టైమ్ ఐ మేడ్ లాట్ ఆఫ్ సెట్స్. ఇట్ వాస్ దేర్ నియర్లీ 5 to 6 years. రాజస్థాన్ సెట్ ఇట్ వాస్ దేర్ 5 years. ఇట్ వాస్ దేర్ ఫస్ట్ ఫ్లోర్లో. నా ఎప్పుడో సెట్ ఇన్ పరువు ప్రతిష్ట ఇన్ రామనగర్ స్టూడియో ఇట్ వాస్ దేర్ నియర్లీ 5 years. పీపుల్ కెన్ యూటిలైజ్. అంటే చిన్న చిన్న చేంజెస్ చేసుకొని కూడా వాడుకోవచ్చు సినిమాలో. అప్పుడు ప్రొడ్యూసర్ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఇప్పుడు అది లేదు. ఆర్ట్ డైరెక్టర్స్ మధ్యలో కూడా అండర్స్టాండింగ్ లేదు. వేరే ఇంకా ఆర్ట్ డైరెక్టర్ బట్టి సెట్ చూసి వద్దు సార్ అది కాదు, వేరే విషయం ఉంటుంది వేరే అని చెప్పేసి వేరే రూట్కి వెళ్ళిపోతారు. మీరు అంటే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో మీకు మీ సినిమాలు కాకుండా బయట ఆర్ట్ డైరెక్టర్స్ ప్రొడక్షన్ డిజైనర్స్ వేసిన సెట్లు మీకు బాగా నచ్చిందంటే ఏది? తోటధర్ని గారు వేసిన సెట్ అన్ని వెళ్ళి చూస్తాను నేను. సాబు సిరులు చేసిన సెట్స్ అని చాలా ఇష్టం చూస్తాను. ఇప్పుడు అలాగా వెళ్ళి చూడాలని టైప్ ఆఫ్ సెట్టింగ్స్ ఎక్కడైనా చూడలేదు. ఈ మధ్య కేవ్ సెట్ నాగేంద్ర చేశారు, బాగానే ఉంది, వెళ్ళి చూసాను నేను. అన్నపూర్ణ అలాగే సినిమా కోసం చేశారు. అలాగే ఎక్సైట్మెంట్ ఇప్పించింది సెట్. ఆచార్య సెట్ విక్రమ్ వచ్చి పిలిచారు, సార్ చూడండి సార్ చాలా బాగా వచ్చింది సెట్ అని చెప్పేసి ఒకసారి వెళ్ళి చూశాను. బాగా అవుట్ స్టాండింగ్ వేలు ఉంది అదండి. అలాగే ఫ్యూ సెట్స్ దే హ్యాస్ టు బి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ. ఇప్పుడు మీ సెట్స్కే ఆల్రెడీ చాలా మంది ఇండస్ట్రీ పీపుల్ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి చూశారు కదా. చాలా మంది వచ్చారు. ఈవెన్ ముందు వేసిన అనంత పద్మనాభ చాలా మంది, సురేష్ బాబు. అవును, ఇప్పుడు ఈ సెట్ కానీ అసలు ఏంటి చూద్దాం ఒకసారి వచ్చి సెట్కి వచ్చి చూసి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది నార్మల్ సెట్ వచ్చి చూసినలా చూడలా, ఆ మెంటాలిటీ వస్తారు. బట్ చూసిన తర్వాత గెటింగ్ సంథింగ్ వచ్చిన తర్వాత కానీ వాళ్ళకి తెలియదు కదా దీంట్లో ఏంటి అనేది. అవును, మధ్యలో మీరేంటి డైరెక్షన్ చేశారు సినిమా, మౌనమే ఇష్టమా? అవును. ఎందుకు మీకు డైరెక్షన్ వైపు వెళ్ళాలనిపించింది ఏంటి? కాదు, యూ టోల్డ్ మీ నో మై ఫ్యామిలీస్ వాళ్ళ సినిమా ఇప్పుడు అందరూ డైరెక్టర్ ఉన్నప్పుడు ఆ డైరెక్టరల్ అజీల్ అనేది ఉంటుంది కదా. సినిమా డైరెక్షన్ చేయాలి, చేశారు, అయిపోయింది.
సో ఓకే ఆ పని మనకు పని అవ్వదు అని చెప్పేసి బయటికి మనతో వచ్చాను. కాదని వచ్చారా? కాదు మనం సో ఈజీ సో హ్యాపీ హియర్ ఇన్ దిస్ ఫీల్డ్. ఉమ్. ఆర్ట్ డైరెక్షన్ అంటే నాకు ఈజీ చెట్లు అని వస్తుంది. నేను అనేది ఎందుకు మీకు అంత ఆ సినిమాకి డైరెక్షన్ చేయాలనే అంత కోరిక ఎందుకు వచ్చిందని? అంటే స్క్రిప్ట్ ఏమన్నా మిమ్మల్ని లేదు, ఇన్స్పైర్ చేసిందా ఏంటి అసలు? ఒక్క పీరియడ్లో డైరెక్షన్ ఉంటుంది మైండ్లో అలాగే ఒక అగ్నిలాగా వస్తుంది. అంతేనా? ఉమ్. చేయాలి అది ఇలా చేస్తాం బాగుంది అలా చేస్తాం బాగుంది అని చెప్పేసి ఒక సినిమా చేయాలి అంటుంది మోటివేషన్ వచ్చింది. అది చాలా రోజు అలా మూవ్ అయింది, ట్రావెల్ అయింది. ఉమ్. ఈవెన్ లగడపట్టి శ్రీధర్ వాళ్ళ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ రామనాయుడు గారు ఇచ్చారు ఫస్ట్ నాకు ఆయన అవకాశం. ఓకే. ఈస్ అనౌన్స్ చేస్తారు అశో ఇస్ డూయింగ్ మై ఫస్ట్ దిస్ ఫిలిం అనౌన్స్. అక్కడ నుంచి మోర్ ఎక్సైట్ అయ్యి స్టోరీ ఏ స్టోరీ ఆయనకు నచ్చలేదు, ఉమ్. ఎవరికి వర్కౌట్ అవ్వలేదు. మనం సినిమా చేసినప్పుడు నాకు నచ్చిన స్టోరీ కదా, అంతే కదా. ఆ స్టోరీ ఇంకా థర్డ్ పర్సన్ నచ్చాలన్నా విజువల్లీ మనం చూపిస్తున్న తర్వాతనే నచ్చుతుంది. ఉమ్. ఆ దూరం వెళ్ళాలన్నా యూ హ్యావ్ టు ట్రావెల్ మోర్. ఉమ్. ఆ ట్రావెల్ అవ్వలేదు. ఉమ్. తర్వాత ఓన్గానే స్టార్ట్ చేశాను. కాదు, మీ ఆర్ట్ డైరెక్టర్గా మీకు అప్పటికే మంచి పేరు ఉంది, అవార్డులు కూడా వచ్చినాయి. మీరు ఒక సబ్జెక్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు వాళ్ళని ఇంప్రెస్ చేయలేకపోయారు? అదే సేమ్ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆర్టిస్ట్ వాట్ ఈస్ సేయింగ్ దానికి ఆయనకి కావాలంటే స్టైల్ ఆఫ్ మూవీ నేను చేయాలి కదా. ఉమ్. నా స్టోరీ వాళ్ళకి నచ్చను నచ్చదు. డెఫినెట్. ఉమ్. నేను ఏదో అవార్డులా ఉంటా ఏదో మూవీ స్టోరీ రెడీ చేసుకుంటే నచ్చుతుంది. ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు మీరు స్టోరీతో? స్టోరీ చాలామంది వెళ్ళాడు, చాలా పెద్ద వాళ్ళ దగ్గర వెళ్ళలేదు. జస్ట్ బట్ అప్పుడు మైండ్లో ఉంటుంది నేనెవరైనా చూపించాలని తవరే అదే. ఒక సినిమా చేసి సక్సెస్ అవ్వాలంటే అవ్వాలి. మైండ్లో రాలేదు. ఐ వాంట్ టు షో వాట్ ఐ యామ్. సో ఇప్పుడు ఆ డైరెక్టర్ అనేవాడిని తొక్కు పెట్టేశారా ఇక? పైకి రాడు ఇక. అనవసరంగా స్ట్రెయిన్, ఓవర్ స్ట్రెయిన్, అది ప్రాపర్ సపోర్టింగ్ ఇలాపోతే వీఆర్ లూసింగ్ లాట్ ఆఫ్ టైం చాలా లూస్ అయిపోయింది. ఇది మనకి ఈజీగా ఉన్నప్పుడు అవును. ఒక కొత్త డైరెక్టర్గా వచ్చింది తోడే ఎక్కువ ప్రామినెంట్ అంటే మనీ వీ కెన్ మేక్ ఇన్ ద ఆర్ట్ డైరెక్షన్. మోర్ కంఫర్టబుల్, మనకు తెలిసిందే జాబ్ ఈజీగా చేసుకోవచ్చు. తెలియతనుకు జాబ్కి వెళ్ళి ఎంత ఎక్స్ప్రెస్ చేసిందో కూడా మన అవుట్పుట్ రాకపోతే దానికోసం ఓవర్ స్ట్రగ్లింగ్ దాన్ని. ఇప్పటివరకు మీరు ఆల్ బిగ్ డైరెక్టర్స్ దగ్గర నుంచి న్యూ కమర్స్ దగ్గర నుంచి అందరితో వర్క్ చేశారు, అలాగే స్టార్స్తో. సో ఇంకా నాకు ఫలానా డైరెక్టర్తో కాంబినేషన్లో చేయాలి అనే ఏదన్నా మిగిలిపోయిన కోరికలు లాంటివి ఏమైనా ఉన్నాయా? అలాగే లేదు, అన్ని డైరెక్టర్తో చేశారు. అప్పుడు ఉండే పీక్ డైరెక్టర్ వాళ్ళతో చేశాను నేను. అప్పుడు దాసరి నారాయణ గారు, రాఘవేంద్ర గారు వాళ్ళే కదా పీక్. ఈవెన్ ఈవీ పీక్ వచ్చింది. అలా కంటిన్యూ పీక్లు ఉండే వాళ్ళతో అన్ని వర్క్ చేశారు. ఈవెన్ హీరోస్ అప్పుడు ఉండే హీరోతో తాంటి ఉంది కదా, మహేష్ బాబు, చిరంజీవి, నాగార్జున అందరితో చేశాను. ఈవెన్ రామ్ చరణ్ తోటి చేశాను, జూనియర్ ఎన్టీఆర్తో చేశాను. అంటే ఇప్పుడు ఇక స్టార్స్ కంటే కూడా సినిమాలు పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయినాయి మన సినిమాలు. విజువల్ ఎఫెక్ట్స్కి మంచి ఇది వచ్చింది సినిమాల్లో, విజువల్ గ్రాండియర్ అనేది చూపించాలనేది. వాళ్ళ రోజున సినిమానే మాట్లాడే స్టేజ్ అనేది వచ్చేసింది. ఆ స్టార్ అనేది స్టార్డమ్ అవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. సో అల్టిమేట్గా సినిమా బాగుండాలి, గ్రాండియర్ ఉండాలనేది అందరికి వచ్చేసింది. సో ఏంటి అసలు మీరు ఇప్పటివరకు ఈ జర్నీలో మీరు సాధించింది ఏంటి? ఇంకా మీరు అనుకోని ఇంకా మిగిలిపోయింది ఏమైనా ఉందా? నేను ఇంకా ఇది ఇంకా అచీవ్ చేయాలి అనేది ఏమైనా ఉందా? అంతే, ఇప్పుడు ఇదొక నాకు దొరికింద మంచి అవకాశం అనుకుంటాను నేను. ఇలాగ సెట్టింగ్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఒక సినిమా ఈ మధ్య దొరకాలన్నా చాలా కష్టం. ఇప్పుడు సంజయ్ లీలా బెన్సాలి కంపేర్ చేసుకుంటే డైరెక్టర్ వెళ్తున్నాను, సాహెల్ చూడండి, సాహిల్ చూడండి, అలాగే కూడా డైరెక్టర్ దొరకాలి, దానికి ఖర్చు పెట్టడానికి ప్రొడ్యూసర్ దొరకాలి. మీ ఫేవరెటా సంజయ్ లీలా బెన్సాలి? ఇంతకుముందు మీరు చెప్పినట్టు నాకు గుర్తు, అన్ని సినిమా చూస్తారు, ఆయన సినిమా ఏదో వద్దలతో అన్ని సినిమా చూస్తారు. అందులో ఉండే డీటెయిల్స్ కానీ ఆ డైరెక్టోరియల్ సెన్స్ కానీ దాన్ని మనం అబ్జర్వ్ చేస్తుంది వాళ్ళకి. ఓకే, అలా కూడా సినిమా చేయాలి, ఫుల్ బ్లడ్ ఇలాగే అవుట్ ఆఫ్ ద వే ఉండకూడదు, మళ్ళీ ఏదో చేసి అవుట్ ఆఫ్ ద వే వెళ్ళకూడదు. బట్ ఆ న్యాచురల్ వేలో ట్రీట్మెంట్ వెళ్ళాలి. ఆ సినిమా చేయాలంటే నా మోర్ ఎనీ హిస్టోరికల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. సో ఈ జనరేషన్లో మిమ్మల్ని కానీ తోటతరణి గారు కానీ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఫీల్డ్కి ఒక ప్రొడక్షన్ డిజైనర్గా రావాలనుకునే యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? హార్డ్ వర్క్. అందరూ మనీ వెనకాల ఉంటారు. ఇప్పుడు
ఎవ్రీ వాంట్ టు మేక్ మనీ అండ్ మేక్ సేఫ్ అవర్ సెల్ఫ్. Hmm. ఇప్పుడు వనాలు కూడా అనుకుంటలేదు ఇప్పుడు స్టార్టింగ్. యు ఆర్ ఆల్వేస్ బిహైండ్ ద వర్క్, వర్క్ వర్క్ వర్క్. నైట్ అన్నా డే అన్నా వర్కే చేస్తున్నారు. ఎంత ఇస్తారు, ఎంత ఇచ్చారు అని కూడా థింక్ చేయలేదు. Hmm. ఆర్ సెండింగ్. ఎక్కడి నాకు ఒక బ్యాడ్ ఇది లేదు, ఇది ఎక్కడికి రాలేదు నాకు. అందరు పంపించిన వాళ్ళే. వర్క్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళే పంపిస్తారు. Hmm. ఇప్పుడు ఈవెన్ ద వెడ్డింగ్ ఫీల్డ్లో కూడా ద సెండింగ్ ద పీపుల్ అమౌంట్ నాకు పంపిస్తున్నాను అయిపోయిన తర్వాత. Hmm. వై దర్ హ్యాపీ. Happy. మన ఇచ్చిన రిజల్ట్ వాళ్ళు స్పెండ్ చేసిన అమౌంట్ కూడా ఎక్కువ ఉండేప్పుడు వన్స్ దే ఆర్ హ్యాపీ డెఫినెట్లీ దే విల్ పే. Hmm. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ కూడా అదే. Hmm. మనం వర్క్ చేసి వెళ్ళిపోవాలి, మనీ వెనకాలే వెళ్ళకుండా ఆ వర్క్లు మొత్తం కాన్సన్ట్రేట్ వెళ్ళిపోయిందా. అబ్జర్వేషన్ ఉండాలి మెయిన్. Hmm. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో వచ్చేవాళ్ళు అది గుర్తుపెట్టుకోవాలి. అవును. సో ఫైనల్గా ఈ సినిమా గురించి అలాగే మీ ఫ్యూచర్ గురించి ఏం చెప్తారు? ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. Hmm. స్టార్టింగ్ నుంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అలాగే పోతుంది. నేను ఎక్కడ కానీ వర్క్ స్టాప్ అవ్వలేదు. మనం అనుకుంటే ప్లేస్ టైంలో వర్క్ అవుతుంది, అనుకుంటుంది జరుగుతుంది, అనుకుంటుంది వస్తుంది. దట్స్ మోర్ దాన్ ఇలాగ 2-3 ఫిలిమ్స్ నాకు జరిగింది. ఒక్కడు నుంచి ఫస్ట్ ఇలాగే Oh. ఈవెన్ మ్యూజిక్ విన్నప్పుడు కానీ షూటింగ్ టైంలో కానీ ఎవరు పాజిటివ్ వైబ్రేషన్స్ Hmm. వస్తుంది కదా, అలా ఒక పాజిటివ్ వైబ్రేషన్ దీనికి వస్తుంది స్టార్టింగ్ నుంచే. సో డెఫినెట్ అది హిట్ అవుతుంది. Hmm. హిట్ అయిన ఉనకారు పెద్ద వెంచర్కి వెళ్తారు డెఫినెట్ అది టీమ్. Hmm. నాకు అది కాన్ఫిడెంట్ ఉంది. ఇప్పుడు మీ పిల్లలు కానీ మీ వారసత్వాన్ని అందిపుచ్చుకొని రావటం ఏమన్నా జరుగుతుందా? ఎలా? లేదు, నాకు ఉండదు 2 గర్ల్స్, ఇద్దరు అమ్మాయిలు. ఓకే. అమ్మాయిలు. Hmm. ద ఫస్ట్ గర్ల్ ఇస్ అడ్వకేట్ నౌ. Oh. Hmm. షీ డిడ్ ఇన్ మెల్బోర్న్ యూనివర్సిటీలో ఓకే. LLM తీసుకుంటాను. సెకండ్ డాటర్ ఇస్ ఆర్కిటెక్ట్ చదువుతున్నాను. Oh. So Maybe అంటే she మీ can పిల్లే come. ఒక విధంగా చెప్పాలంటే షీ హ్యావింగ్ ద టాలెంట్. సో మీ వర్క్లో తన అవుట్పుట్స్ ఏమైనా తీసుకుంటారా? డెఫినెట్ టాలెంట్ ఉంది. సమ్ టైమ్స్ దేర్ విష్. Hmm. మన ఎక్కడ ఎవరైనా ఫోర్స్ చేయాలని లేదు. దేర్ విష్. ఇందిరాకి చిరంజీవి గారితో చేశారు కదా? ఇందిరా చిరంజీవి గారితో 15 ఫిలిమ్స్ చేశాను. ఓ. అంజీ, ఇందిరా, ముగ్గురు మనగాళ్ళ నుంచి Okay. మాస్టర్ Hmm. హిట్ సినిమా చేస్తారు కదా. Hmm. సో టాప్ స్టార్స్ అందరినీ చుట్టేశారు. ఈవెన్ నాగార్జునతో 15 ఫిలిమ్స్ చేశాను. గుడ్ గుడ్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఈ నాగబంధం సినిమా అంటే మీరు ఎటు పాజిటివ్ వైబ్ ఆల్రెడీ వచ్చిందన్నారు, ఒక్కడికి ఎలా వచ్చిందో ఈ సినిమాకి కూడా అలాగే వచ్చిందన్నారు కాబట్టి సో డెఫినెట్గా అంటే మాకు కూడా ఈ షూట్ జరుగుతున్నప్పుడు వచ్చినప్పుడు అభిషేక్ కాన్సన్ట్రేషను, తనకున్న అథెంటిసిటీ, స్క్రిప్ట్ మీద తనకున్న ఇది ఎన్ని కమాండ్ ఎన్ని చూసున్నాం కాబట్టి బాగా హోంవర్క్ చేసినాను. ఈవెన్ మిడ్ నైట్ కూడా మనకు వచ్చేదో ఆయన మైండ్లో వచ్చింది ఇమీడియట్ పంపిస్తుందే ఉండాలి. ఓకే. అది డిస్క్రిప్షన్ ఏమి ఉండదు, మనకు వదిలేస్తున్నాడు. ఆయనకి విషయంలో ఏముందో ఏదో కనిపిస్తుంది రెఫరెన్స్. ఆయనకు వచ్చిన విజువలైజేషన్ అంతా మీకు ఫీడ్ చేసిందే చేస్తున్నాడు. ఆ ఫీడింగ్లో ఏది కరెక్ట్ ఏదో రాంగ్ చేసుకుంటే నేను డివైడ్ చేయాలి. ఐ హావ్ టు పుట్ ఇట్ ఇన్ షో. ఓకే. దిస్ ఈస్ ద రిజల్ట్ సార్, సూపర్ సార్. దెన్ ఓకే, ఐఎమ్ హ్యాపీ, యూ ఆల్సో హ్యాపీ. సో మీరు చెప్పినట్టే ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలి. మీకు మీ సెట్స్ పరంగా మీకు అలాగే సినిమా పరంగా అభిషేక్కి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి, మన ప్రొడక్షన్ డిజైనర్ అండ్ అద్భుతమైన కళాదర్శకుడు అశోక్ కుమార్ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ NSR సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.